సార్ కంప్లీట్ కూర్చోండి. శిక్షరంజీ ఆడ పంపించేస్తారు. మన సిఎస్టీ కానివ్వండి, ఏఎస్టీ కానివ్వండి, మన నారాయణ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సందర్భంగా గమనిస్తూ వాళ్ళకి మొత్తం 61,000 విద్యా సంస్థలు, గవర్నమెంట్ ప్రైవేటు 61,000 విద్యా సంస్థల్లో 74,96,220 మంది పాల్గొంటున్నారు. దీంట్లో 3,32,775 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. అదేవిధంగా 1,49,92,450 మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి కొంతమంది పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారు. కొందరు మ్యాథ్స్, కొందరు సైన్స్, కొందరు సోషల్, కొందరు హిందీ, కొందరు తెలుగు, కొందరు ఇంగ్లీష్. పేరెంట్స్ రెగ్యులర్గా వచ్చి టీచర్ని కలిస్తే పిల్లల ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు టీచర్లకి అందరూ చెప్పలేరు, భయపడతారు. హెడ్ మాస్టర్లు చెప్పలేరు, తల్లిదండ్రులు చెప్పుకుంటారు. అందుకని పేరెంట్స్ మీటింగ్స్ పెడితే తల్లిదండ్రులు టీచర్లతో, హెడ్ మాస్టర్లతో వాళ్ళ సమస్యలు, పిల్లల సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యల్ని హెడ్ మాస్టర్, టీచర్లు తీరుస్తారు. సమస్యలు తీర్చినప్పుడు పిల్లలు ఇంకా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారండి. నెల్లూరులో 15 స్కూల్స్లో కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్ నారాయణ విద్యా సంస్థ నుంచి వస్తుంది. టీచర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. పిల్లలకు కూడా ఎవరికైతే కావాలో తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకున్న వాళ్ళకి అడిషనల్గా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు తల్లిదండ్రులు ప్రేమించడం నేర్చుకోవాలి. తర్వాత మీ టీచర్లు, మీ హెడ్మాస్టర్, ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మీ బాధ్యత మీ టీచర్లు తీసుకుంటారు. వాళ్ళ బాధ్యత చాలా గొప్పది. మీరు బాగా వినాలి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు మన మంత్రి నారాయణ గారు చెప్తారు, ఇవాళంటే ఈరోజు ఆయనకు 1,000 కోట్లు ఉండొచ్చు. ఒకప్పుడు నాకు తెలియలేదు, ఒక పూరి గుడిలో ఉన్నాను, మా నాన్న ప్రస్తుతాన్ని వచ్చారు, ఆ ఇంట్లో నేను చదివి ఇంత పెద్దవాళ్ళని చెప్పేటటువంటి ఏకైక మంత్రి నారాయణ గారు అని చెప్పి మీకు మనం చెప్తాం. గౌరవం చెప్పారంటే చట్టాన్ని మర్చిపోతారు. అప్పుడు మా పెద్ద చెప్తారు. తన కుటుంబం, నారాయణ గారి కుటుంబం, ఎన్సీసీ కలిపి దాదాపు 15 కోట్ల పైన వెచ్చించి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైనటువంటి విఆర్ హై స్కూల్ ని ఏదైతే ఎంతో ఘనమైన గత చరిత్ర కలిగి మూసివేయబడినటువంటి విఆర్ హై స్కూల్ ని బ్రహ్మాండంగా ఈరోజు తిరిగి పునఃప్రారంభించడం మనం అందరూ చూస్తాం. అందులో భాగంగానే తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ ని మంత్రి గారు ఆలోచించి చాలా పెద్ద హై స్కూల్, ఎంతో చరిత్ర కలిగిన హై స్కూల్, దీన్ని కూడా బాగా చేయించాలా, మంచి అభివృద్ధి పరచాలనే ఆలోచనతో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తీసుకెళ్లి ఇది మీరు మీ వంతుగా
ఈ స్కూల్ మొత్తాన్ని కూడా ఆధునీకరించడానికి చెప్తే దానికి అంగీకరించి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా ఈ స్కూల్ బాధ్యతలు తీసుకొని ఆయన యొక్క ప్రతినిధిగా ఇక్కడ కృష్ణారెడ్డి గారిని పెట్టి పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి పనులు ప్రారంభించడం జరిగింది.